నమస్తే ఎస్ఆర్ మీడియాకి స్వాగతం. భీమసింగి షుగర్స్ కార్మికులు, ఉద్యోగుల కుటుంబాలను ఆదుకోండి అంటూ బీసెట్టి బాబ్జీ కార్మికులతో కలిసి కలెక్టర్కి వినతి పత్రం అందజేశారు. విజయనగరం జిల్లాలో సహకార రంగంలో అత్యంత కీలకమైన భీమసింగి షుగర్ ఫ్యాక్టరీని మూతవేసి కార్మికుల, ఉద్యోగుల కుటుంబాలను గత ప్రభుత్వం రోడ్డున పడేసిందని, కార్మికుల కుటుంబాలను వెంటనే ఆదుకోవాలని ఏపీ లోక్సత్తా రాష్ట్ర అధ్యక్షుడు బీసెట్టి బాబ్జీ జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డిని కోరారు. సోమవారం ఉదయం జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద కార్మికుల, ఉద్యోగులతో కలిసి తమ నిరసన వ్యక్తం చేసి జిల్లా కలెక్టర్కి వినతి పత్రం అందజేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ కార్మికులకు ఇవ్వవలసిన పీఎఫ్, గ్రాడ్యుటీ నేటికి చెల్లించకపోవడంతో చాలామంది కార్మికులు ఆందోళనలతో అప్పుల బాధలో చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. 16,862 మంది రైతుల షేరుధనంతో 1976-77లో 1250 కెపాసిటీతో ప్రారంభమైన ఈ షుగర్ ఫ్యాక్టరీ 2019లో మూతపడిందని, సుమారు 300 కుటుంబాలకు 9 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉన్న చెల్లించలేదని, నేటికి 7 సంవత్సరాలు పూర్తయినా కార్మికులను, ఉద్యోగులను అప్పటి ప్రభుత్వం, నేటి కూటమి ప్రభుత్వం పట్టించుకోకపోవడం లేదన్నారు. జిల్లాలోని మంత్రి, ఎమ్మెల్యేలకి, రాష్ట్రంలోని ఉన్నతాధికారుల దృష్టికి సమస్యను తీసుకువెళ్లినప్పటికీ ప్రయోజనం లేదని జిల్లా కలెక్టర్గా తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ని, ఫ్యాక్టరీ చైర్మన్ జాయింట్ సేతు మాధవ్ని కోరామని బీసెట్టి తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘాల నేతలు ఉంగరాల శ్రీను, రౌతు కనకరాజు, పిన్నీటి కృష్ణ, చలుమూరి వెంకట్రావు, సూర్యనారాయణ, వి జగన్నాథం, బీసెట్టి ఆదిబాబు, సత్యనారాయణ, టి లక్ష్మి, రామనాయుడు, దేముడు, దుర్గయ్య పెద్ద సంఖ్యలో కార్మికులు, ఉద్యోగులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం భీమసింగి షుగర్ ఫ్యాక్టరీ కార్మికులు, ఉద్యోగస్తులు వెంటనే ఉద్యోగస్తులు ఆదుకోవాలి. 76-77లో ప్రారంభించినటువంటి ఈ ఫ్యాక్టరీని 2019లో అర్ధాంతరంగా అవగాహన లేకుండా మూసేశారు. దాదాపుగా 300 కుటుంబాలు రోడ్డుని పడిపోయాయి. ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం కానీ, నేడున్న కూటమి ప్రభుత్వం కానీ కార్మికుల్ని, ఉద్యోగస్తుల్ని పట్టించుకున్న పాపాన పోలేదు. దాదాపుగా 9 కోట్ల రూపాయలు 300 కుటుంబాలకు ఇవ్వాలి. చాలామంది కార్మికులు మూతపడిపోయిన తర్వాత ఫ్యాక్టరీ ఆవేదనతో అప్పులు పుట్టక ఆందోళనకు చచ్చిపోయారు. వాళ్ళ కుటుంబాలు రోడ్డుకి పడిపోయి పిల్లల్ని చదివించుకునే పరిస్థితి లేదు. ఆ డబ్బులు ఇప్పించండి మహాప్రభు అంటే ఒక జిల్లా కలెక్టర్ కానీ, మంత్రి కానీ, జేసీ కానీ, ఎమ్మెల్యేలు కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ కనీసం పట్టించుకునే పరిస్థితి లేదు. గతంలో నారా లోకేష్ గారు యువకాలం పాదయాత్రలో ఇక్కడికి వచ్చి హామీ ఇచ్చారు, షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తూ ఉన్నారు, అవసరం అనుకుంటే మేము రాష్ట్ర ప్రభుత్వం సాయం చేస్తుంది అన్నారు. అట్లాగే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. 2 సంవత్సరాలు అయింది, రోడ్డు మీద ఉన్నారు కుటుంబాలంతా. మీరు ఆలోచించండి, పండక్కి పబ్బానికి ఏమి తినగలుగుతారు, పిల్లలకి ఏం చదివించుకోగలుగుతారు? వాళ్ళ డబ్బులు వాళ్ళని అడుగుతున్నారు. పీఎఫ్, గ్రాడ్యుటీ వెంటనే ఇప్పించమంటున్నారు. దయచేసి రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళు పీఎఫ్, గ్రాడ్యుటీ 9 కోట్ల రూపాయలు, ఫ్యాక్టరీలో బోల్డంత సంపద ఉంది. మీరు ఏ నిర్ణయం తీసుకోకపోతే ఫ్యాక్టరీ తుప్పుపట్టిపోతుంది. దయచేసి కార్మికుల కుటుంబాలతో ఆటలాడుకోవద్దని లోక్సత్తా రాష్ట్ర అధ్యక్షుడిగా నేను కోరుతూ ఈరోజు గౌరవ జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రాన్ని అందిస్తున్నాను. రోడ్డు మీద ఏం చేయాలో మాకు అర్థం లేదు. మాకు జీతం లేదు, అకౌంట్ తీసేసామనేసి మా డబ్బులు కూడా మాకు మేము తీసేయలేదు. ఉన్నది వస్తుంది అని చెప్పేసి కిందటి ప్రభుత్వం మొత్తం మమ్మల్ని అందరినీ చాలా ఇబ్బంది పెట్టింది. మేము తినడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నాము. రోడ్డు మీద టీ తాగడానికి కూడా మాకు ఎటువంటి అవకాశం లేని పరిస్థితుల్లో ఇప్పటికీ కూడా ఫ్యాక్టరీ మూసేస్తారు, మా డబ్బులు మాకు ఇవ్వండి అని అనేసి చాలా మంది మంత్రులు అందరు వెనకాల తిరిగాం. మంత్రి గారికి ఇంటికి అయితే ఎన్నిసార్లు ఆ మంత్రి పట్టించుకోలేదు, ఈ మంత్రి పట్టించుకోలేదు. అంటే ఈ రాష్ట్రంలో ఈ ప్రజలు మీకు కాదా లేదా, మేము తినడానికి బ్రతకడానికి మాకు ఎటువంటి అవకాశం లేదా, మేము తినడానికి మాకు ఎటువంటి అర్హత లేదా? ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా మమ్మల్ని పట్టించుకోవటం లేదు. ఎందుకని మా డబ్బులు మేము అడుగుతున్నాం. మేము వేరే గ్రాడ్యుటీలు, గ్రాంట్లు గట్ట అడగడం లేదు, లేదని అంటే పథకాలు ఏవి అడగడం లేదు. మా డబ్బులు మాకు ఇవ్వమని అంటున్నాం. మా పిఎఫ్, మా గ్రాడ్యుటీ మాకు ఇప్పించమని మేము అడుగుతున్నాం. ఎంతమంది ఉసూరమని అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, ఏం సహాయం చేస్తుంది? సహాయం చేయమనే కదా మేము కోరుతున్నాము. మా డబ్బులు మాకు ఇప్పించమని చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని నేను చాలా వినయంగా అడుగుతున్నాను. ఇన్ని కోట్ల మంది సహాయం చేస్తున్నారు.
చేస్తున్నారు, మాకు మాత్రం సహాయం చేయడం లేదు. అందుకనే నేను దయచేసి మా ప్రాజెక్ట్ మాకు ఇప్పించమని మేము కోరుకుంటున్నాం.